హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మునగ చెట్టునైతే మీకు చూపించేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ మునగ చెట్టు అనేది 5 ఇయర్స్ బ్యాక్ అయితే నాటడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే కాయలు అనేవి కాస్తున్నాయి. యాక్చువల్గా మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటామండి. అయితే ఇది మాత్రం చూడండి, థర్డ్ ఫ్లోర్లో వరకు వెళ్ళిపోయింది. ఈ కాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది ఆర్గానిక్. నేనేమి మెడిసిన్స్ కానీ అవేమి వాడనండి. జస్ట్ ఆర్గానిక్ వేలోనే ఈ ప్లాంట్ అనేది పెరగడం జరిగింది. చూస్తున్నారా కాయలు అనేవి ఎలా ఎలా వచ్చాయో. అయితే ఈ ఆర్గానిక్ మా ఇంట్లో అయితే మేము ఆర్గానిక్ ఫుడ్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి తినడానికి. సో అందుకనే ఎక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతున్నా కానీ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటాను. అయితే మనందరం ఈ మునగనైతే యూస్ చేస్తూ ఉంటాము. బట్ దీనివల్ల ఉన్న ప్రయోజనాలను మనం తెలిసి ఇంకా యూస్ చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే ఈరోజు నేను ఈ మునగ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అనేది ఒకసారి సెర్చ్ చేసినప్పుడు ఈ మునగ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియడం జరిగిందండి. అందుకని నేను కూడా మన ఫ్రెండ్స్కి షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మునగ చెట్టు అనేది మునగ చెట్టులోని ప్రతి భాగము మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆకులు కానీ అలాగే కాయలు కానీ వీటి యొక్క కాండము, బెరడు అన్నీ ఉపయోగపడతాయండి. మనం ఆహార పదార్థంగా ఆకులను అలాగే కాయలను మాత్రమే తీసుకుంటాం. బట్ ఈ మిగిలిన పార్ట్స్ అనేవి మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉండడం వల్ల మెడిసిన్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. అయితే మీకు విషయం తెలుసా, ఈ మునగాకుని మొరింగా పౌడర్ అని, మొరింగా ట్యాబ్లెట్స్ అని ఫారిన్ కంట్రీస్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిలో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనేది మనకి ఇంకా తెలియదండి. జస్ట్ మన ఇండియాలో సింపుల్గా మునగ చెట్టు ఉంది, తినేస్తున్నాము అని మాత్రమే తెలుసు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి నాకు ఇక్కడ ఉన్న చిన్న డౌట్ ఏంటంటే, మన ఇండియాలో ఒక చిన్న సాంప్రదాయం ఉందండి. ఏంటంటే అది మునగ చెట్టు ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఉండకూడదు అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.